ప్రభాస్ ఇట్టు కొట్టేశాడండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సినిమా. అసలు ఇది పాన్ ఇండియా సినిమా. అసలు తెలుగులో మారుతి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా. అసలు ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ప్రభాస్ లాంటి పెద్ద హీరో మారుతి గారి డైరెక్షన్‌కి ఇవ్వడం అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయితే ఇందులో మహల్‌కెళ్ళిన తర్వాత జరిగే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఫీక్స్ లెవెల్ ఉన్నాయన్నమాట. వీటిని రీషూట్ చేసి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఫస్ట్ మనకి టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి రెండో టీజర్, మూడో టీజర్ కానీ ట్రైలర్లో కానీ అప్పుడు కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించలేదు. ఎందుకంటే దీన్ని రీషూట్ చేశారనమాట. ఫస్ట్లో బాగోలేదు. కానీ ఒక్కటే ఇందులో మైనస్ ఏంటంటే ప్రభాస్ డ్యాన్స్ ఒకటి ఇందులో మైనస్. మిగతాదంతా నెక్స్ట్ ఫీక్స్ లెవెల్లో ఉందన్నమాట సినిమా. ఇందులో లాల్ మహల్కి వెళ్ళిన తర్వాత అతను వాళ్ళ తాత సంతకంతోనే బయటికి రావాలి. అసలు ఎందుకు ఆర్థికంగా చితికిపోయింది వాళ్ళ ఫ్యామిలీ, మళ్ళీ అందులో రాజాసాబ్ ఎవరు, అసలు రియల్ రాజాసాబ్ ఎవరు, వాళ్ళ తాత ఏం చేస్తుండేవాడు, వాళ్ళ తాతకి వాళ్ళ నాన్నమ్మకి జరిగిన సందర్భం ఏంటిది, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ అంత చితకలబడింది అనేది స్టోరీ. దీన్ని ఎటువంటి స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఫైనల్గా మాత్రం ఇందులో రాజాసాబ్గా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు. తాతకి అండ్ మనవడికి జరిగే యుద్ధమే ఇందులో నెక్స్ట్ లెవెల్లో చూపించాడు అనమాట. మీరు సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఎవరైనా సరే సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.